ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ వీడియో తెలంగాణ రైతు బంధు గురించి. అయితే ఇప్పటికీ ఆల్రెడీ 5 ఎకరాల వరకు రైతు బంధు పేమెంట్ పడిపోయాయి. అయితే ఎలక్షన్ కూడా కారణంగా అసలు రైతు బంధు పేమెంట్ వస్తాయా లేవా, 10 ఎకరాల వరకు ఇస్తామన్నటువంటి ప్రభుత్వం అసలు రైతు బంధు ఏమయ్యాయి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. కాబట్టి సెపరేట్గా ఇవాళ రైతు బంధు గురించి వీడియో చేయడం జరుగుతుంది, ఓకేనా. సో దీనికి సంబంధించి రైతు బంధు ఎప్పటిలోకి వస్తాయి, 10 ఎకరాల వరకు, అండ్ దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం, ఓకేనా. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి తెలంగాణ రైతు బంధు విషయానికి డెప్త్గా మ్యాటర్కి వెళ్తే మొత్తంలో తెలంగాణ రైతు బంధు పేమెంట్ ఆల్రెడీ పడిపోయాయండి 5 ఎకరాల వరకు. ఓకే, 5 ఎకరాల వరకు ఎవరికైనా పడని పక్షంలో మీరు దయచేసి మీ అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళను కలవండి. అగ్రికల్చర్ ఆఫీసర్ను కలిస్తే వన్స్ మీకు కావాల్సినటువంటి డేటా అండ్ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా లభిస్తాయి. సో ఎక్కడన్నా అకౌంట్లో డిఫాల్ట్ కావచ్చు, బ్యాంకులో ఏదైనా ప్రాబ్లమ్స్ కావచ్చు, సమస్యలు ఏమన్నా మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవండి. మొత్తానికి 5 ఎకరాల వరకు అక్షరాల నిజం 5,000 రూపాయల చొప్పున 25,000 రూపీస్ క్రెడిట్ అయ్యాయి. మిగతా పేమెంట్ అప్కమింగ్స్లో ఒక 2-3 రోజుల్లోనే మీ అకౌంట్లో నగదు జమ కాబోతున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చాలా బ్రహ్మాండంగా వివరించారు. మొత్తానికి రైతు బంధు పేమెంట్ రాని వాళ్లకు పండగ లాంటి శుభవార్త చెప్పారు. ఇది మాత్రం అక్షరాల నిజం. కావాలంటే అన్ని జిల్లాల వారిగా ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు రైతు బంధు వచ్చాయి, మిగతా 10 ఎకరాల వరకు రావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆ అర్హుల లిస్ట్ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఆ జాబితాలో మీ పేరు ఉందా లేదా వన్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ రైతు బంధు పేమెంట్ పైన మీకు వచ్చినటువంటి ప్రతి ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.